చివరికి ఆమె పుట్టింటికి పోయింది. ఇక ఉన్న భార్య కూడా వెళ్ళిపోగానే వీడు ఇప్పుడు నేను ఎలా బతకాలి, పోషణ ఎలాగా అనుకున్నట్ట. ఆ ఊళ్ళో చిన్నప్పటి నుంచి వీడితో తిరుగుతున్న కొంతమంది క్రూరులైన దొంగలు ఉన్నారు. ఆ దొంగలు వచ్చి ఉన్న కొంపగోడు పోయింది, భార్య కూడా లేదు, ఇక బతకడానికి ఒకటే మార్గం ఉంది, మా గ్రూప్లో జాయిన్ అయిపో అన్నారట. ఏమిటి మీ గ్రూప్ అన్నాడు. మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, దొంగాస్ వాట్సాప్ గ్రూప్, దొంగల గ్రూప్ అది, అందులో నువ్వు కూడా నీ ఫోన్ నెంబర్ ఇస్తే యాడ్ చేస్తావు అన్నారట. చాలా సంతోషపడిపోయాను. మంచివాళ్ళ గ్రూపులో తక్కువ మంది ఉంటారండి, కానీ దొంగల గ్రూపులో ఎక్కువ మంది ఉంటారు, లక్షలు లక్షలు చూస్తారు. ఇప్పుడు గురువుగారి పురాణం మహా అయితే 3-4 లక్షల మంది చూస్తారేమో, ఏదో మంచి బాగుంటే, మంచి మంత్రం అయితే. అదే బెత్తిడి గొట్లు పుచ్చుకొని డ్యాన్స్ చేస్తుందో అండి, దానికి ఎంత ఫాలోయింగ్ అనుకుంటారు మీరు? 55 లక్షల మంది చూస్తారు. శ్రీదేవి కూతురుట ఎంత గుడ్డ కట్టుకుని బజారుకు వచ్చిందిట, ఇక దాని గురించి యూట్యూబ్లో పెట్టేసి అమ్మో జాహ్నవి వచ్చేసిందని చూడడమే మాయిదారిది. అదే పద్మాకర్ గారి పురాణం లైవ్లో ఎంతమంది వస్తారు, వేలల్లో చూస్తారు, ఆవిడ లక్షల మంది వస్తారు. అందుకే విసిగెత్తిపోయి ఓ రోజున శ్రీనాథ మహాకవి ఓ భజన రాశాడండి. కవితల్ చెప్పిన పాడనేర్చిన వృథా కష్టంబు ఈ భోగపుంజవరాండ్రే కదా భాగ్యశాలినుడు పోస్తంబేల అన్నట్ట. కవితలు చెప్పినా పాడడం నేర్చుకున్నా అది వ్యర్థం, వేస్ట్, టైం వేస్ట్. ఇదిగో ఈ బెత్తెడు గొడ్డలు కట్టుకు తిరుగుతున్న ఈ భోగపు స్త్రీలే కదా అదృష్టవంతులు వాళ్ళు. పోస్తంబేల ఎందుకు ఈ మొగతనం అన్నట్టు ఆయన. అంటే ఆయన ఎంత కష్టపడ్డాడో, ఎంత విసిగిపోయే మాట అన్నాడో చూడండి. వాళ్ళేమో టిక్ 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 అని 2 పాటలు పాడుగానే వాళ్ళు వెంట పడతారు. పాప ఈయన పురాణం చెబితే కొద్దిమంది వచ్చేవారట, ఈయన కవిత్వం చెబితే పట్టుమని 25 మంది వచ్చేవారట. ఆ దిక్కుమాల కొట్లు వేసుకున్న వాళ్ళు వెనకాతలేమో 1,00,000 మంది వస్తారట. ఇప్పటికైనా అంతే కదా మీరు చూడండి. మరి అబ్బని తీయని దెబ్బ అనే పాట పెట్టారా, ఎంతమంది చూసేస్తారో చుట్టుపక్కల. అంతకంటే తీయగా ఉండే పురాణానికి ఎంతమంది వస్తారు? కొద్దిమంది వస్తారు. ఇది సృష్టి రహస్యం. ఆ పాటలు వింటే భయం వేసిపోతుందన్నమాట. లేలే నా రాజా అని ఆంజనేయ స్వామి పందిట్లో వేశారు. ఆ మర్నాడు ఆంజనేయ స్వామి విగ్రహం మాయమైపోయింది అక్కడ. లేలే అంటే మరి ఏమైపోతాడు, ఆయన ఇక్కడ విసిగెత్తి మాయమైపోయాడు, అక్కడి నుంచి పొలంలో పారిపోయాట. అలా ఉంటుందన్నమాట. సరే ఇదో కర్మయోగంలేండి, కలి ప్రభావం అనుకోండి. ఈ దొంగల గుంపులో వీడు చేరాడు ఇప్పుడు స్నేహితులతోటి. ఆ దొంగల గుంపుకి నాయకుడైపోయాడు. ఎందుకని? వాళ్ళందరికంటే వీడు గొప్పవాడు కనుక. ఆ దొంగతనంలో పరస్వహారో వనితాసు జారో గ్రామే ఘచోరో జనతాపకార ద్యూతేషు వీరో వృజినౌఘసారో హింసా విహారో బలహీన సోరహ. ఎన్ని విశేషణాలు చెప్పారండి వేదవ్యాసుల వారు. పరస్వహారో, ఇతరుల ధనం దొంగిలించడంలో వీడిని మించిన వాడు లేడు. ఇతరుల సొమ్ము దొంగతనం చేయాలంటే హీ ఈజ్ నెంబర్ 1. వనితా సుజారో, స్త్రీలు కనబడితే ఎత్తుకుపోవటంలో ఇక వీడిని మించిన వాళ్ళు లేరు. అసలు వీడు తిరుగుతూ ఉంటే ఆడవాళ్ళు రోడ్డు మీదకి రావడానికి భయపడిపోయేవారట. ఈ దొంగాడి కంటపడ్డామంటే ఎత్తుకుపోతాడు, మానభంగం చేస్తాడని స్త్రీలు వణికిపోతూ ఉండేవారు. సొమ్మున్నవాడిని భయపెట్టాడు దొంగతనంతో, స్త్రీలను అపహరించి భయపెట్టాడు. గ్రామేఘచోరో, ఆ గ్రామంలో పాపాలు చేసి దొంగతనం చేయటంలో వీడిని మించిన వాడు లేడు. మామూలు పాపిస్తాడు కాదనమాట వీడు. దొంగతనంలో కూడా 2 రకాల దొంగతనాలు అండోయి. ఏదో కాస్తో కోస్తో ఎత్తుకుపోవడం వేరు, క్రూరంగా బాధ పెట్టి ఏ వస్తువైనా పట్టుకుపోతాట. అందుకని పాపిష్టి దొంగ. దొంగల్లో కూడా పరమ పాపాత్ముడైన దొంగ అన్నమాట. జనతాపకార, ఇంకా ప్రజలకి అపకారం చేయటంలో కూడా వీడిని మించిన వాడు లేడు. ద్యూతేషు వీరహ, జోదమాటంలో వీరుడు, ఇక వీడిని మించిన వాడు లేడు. వీడే జోదగాళ్లలో నెంబర్ 1 అన్నమాట. వృజినౌఘ సారహ, ఓ అయ్య బాబా, ఇంతకంటే చంపడంలో మరొకడు లేడు. మహాపాపములలో వీడే నెంబర్ 1. వృజినము అంటే పాపం అండి, దాని సారం పొమ్మన్నారండి. మహాపాప సారము అంటే అర్థం ఏమిటనమాట? ప్రపంచంలో ఎన్ని పాపాలు ఉన్నాయో ఆ పాపాలన్నీ కలిస్తే వీడనమాట. పరమ పాపసారం వీడు. హింసా విహార, హింసతో విహరించేవాడు.
హింసాత్మకుడు, బలహీన సూరః, బలహీనుల పాలిటికి పరాక్రమవంతుడు, కొంచెం అల్పంగా కనపడితే చంపేస్తాడు, మహావీరుల జోలికి వెళ్ళడు వీడు. ఇలా బక్కగా ఉన్నవాళ్ళ మీద పడి చంపుతాట. బక్కగా ఉన్నవాళ్ళ పాలిటికి వీడే వీరుడు అనమాట. అది సహజంగా అంతే. బయటేమో తనులు తింటారు, ఇంటికి రాగానే పెళ్ళ మీద అంటాడు వేస్తాడు ఎవడైనా సరే, ఇంటికి రాగానే అక్కడ మేసం వేలేస్తాడు. అలాంటి వాడు వీడు. ఇటువంటి ఈ పాపాత్ముడు చేసే పాపాలు ఎక్కువైపోయాయి, హత్యలు ఎక్కువైపోయాయి, దొంగతనాలు ఎక్కువైపోయాయి. వీడు ఎంతమందిని చంపాడో లెక్క పెట్టడం కూడా కష్టమైపోయింది. చివరికి వాళ్ళ మామగారికి భయం వేసింది. వీడెవడో దుర్మార్గుడైపోతున్నాడు, దొంగతనాలు ఎక్కువ చేస్తున్నాడు, తాగుతున్నాడు, వ్యసనపరుడైపోయాడు, హింసాపరుడైపోయాడు, కనీసం పెళ్ళాం బిడ్డల దగ్గరికి వస్తేనే మారిపోతాడేమో అని వెంటనే ఏం చేసేట, వాడి ఇంటికి పంపించేసేట. వీడు దొంగతనాలు చేసి ఒక బిల్డింగ్ మళ్ళీ కట్టాడండి, మంచి బిల్డింగ్ ఒకటి కట్టాడు. ఆ భవనంలోకి తిరిగి భార్య పిల్లలు కూడా వచ్చారు. ఇప్పుడు ఈసారి ఏం చేశాడు వీడు, ఏమే పుట్టింటికి పొమ్మంటే మళ్ళీ వస్తారా అని భార్యను చంపేశాడు. ఓ రోజున తాగుడు మైకంలో పిల్లల్ని కొట్టి చంపేసి ఆ మాంసం కూడా తినేశాట, పిల్లల్ని కూడా తినేశాడు. ఇక ఒకటి కాదు, ఇదంతా అదే. వీడు తిననిది లేదు. మత్స్యాన్ బకాన్ సారస కుక్కుటంశ్చ వృకాన్ మృగావాన్ నరకోకిలాంశ్చ హత్వాత్సి ఖడ్గాన్ శశకంశ్చ గోధాముధా స్వదేహం వృజినాద పోషః. 28వ శ్లోకంలో వీడు తినని వస్తువు లేదని చెప్పారు. చేపలు తిన్నాడు, కొంగల్ని తిన్నాడు, బెగ్గురు పక్షుల్ని తిన్నాడు, కుక్కుటంశ్చ కోళ్ళు తిన్నాడు, వృకాన్ తోడేళ్ళు కూడా తిన్నట్టండి. వీడి దుంపదగ తోడేలు మాంసం కూడా తిన్నట్ట. ఇంకా జింకలు తిన్నాడు, మనుష్యుల్ని తిన్నాడు, మనుషులు ఇదే చెప్పాక బిడ్డల్నే చంపుకు తిన్నాడు, కోకిళ్ళలను తిన్నాడు, ఖడ్గమృగాలను తిన్నాడు, కుందేళ్ళు తిన్నాడు, తర్వాత ఉడుములను కూడా తిన్నట్ట. సాధారణంగా ఉడుములను ఎవరు తినరు, ఉడుము తొండ ఇలాంటి వాటిని తింటారా, ఈ దరిద్రుడు వాటిని కూడా తిన్నట్ట. ఈ విధంగా స్వదేహం తన దేహాన్ని పోషించుకున్నాడు. ఇంకొక ముక్కలు చెప్పాలంటే విషం తప్ప అన్నీ తిన్నాడు వాడు. వాడు తిననిది లేదు విషం తప్ప, వాడు చూడనిది లేదు స్వర్గం తప్ప అన్నట్టుగా ఉన్నాడు వాడు. తర్వాత శ్లోకం చూస్తే ఇంకా నాకు ఆశ్చర్యం. వీటిని తిన్నారంటే అర్థం ఉంది, సింహములను తిన్నట్టండి, వ్యాఘ్రవస్య పులులు తిన్నట్ట, జంబూకాన్ నక్కల్ని కూడా తిన్నట్ట, నక్కల మాంసం కూడా తిన్నట్ట. అయ్యా సారథి గారు అన్ని రకాలు తిన్నట్ట. వాడు తాగని బ్రాండ్ లేదు మద్యంలో కూడా. అన్ని స్టేట్స్లో ఎక్కడెక్కడ ఏ రకం మద్యాలు ఉంటాయో అని తాగేశాడు. చివరికి ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్న వీడికి ఒక రోజున చేతికి డబ్బులు దొరకలేదు. దొంగతనం పారల, ఎంత డబ్బు సంపాదించినా ఖర్చు పెట్టేస్తున్నాడుగా. మీకు దొంగలు నిల్వ ఉంచుకోలేరండోయ్. ఎప్పటికప్పుడు ఆ దొంగ సొమ్ము ఏం చేస్తారు, మళ్ళీ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అందువల్ల మొత్తం డబ్బు వచ్చినట్టే పోతోంది. ఒకనాడు తాగుడికి డబ్బు అవసరం అయ్యింది. అందుకని మద్యశాలకు వెళ్ళాడు. నాకు డ్రమ్ముతోటి మద్యం ఇస్తావా అని అడిగాడు. డబ్బు ఇస్తే కానీ మద్యం పోయాను అన్నాడు ఆయన. ఎక్కడన్నా అరువు పెడతారు కానీ తాగుడు దగ్గర అరువు పెట్టకూడదని ఒక శాస్త్రం ఉంది, మరి నాకు తెలియదు కానీ అరువు లేదు అన్నట్ట. వీడికి ముందు వెంటనే చెంబుడు లోపల పడకపోతే మనశ్శాంతి లేదు. కానీ ఆ మద్యశాల మద్యం అమ్మేవాడు ఉన్నాడే, వాడి దగ్గర 60 మంది మల్లులు ఉంటారట. ఇలాంటి వాడు ఎవడన్నా వచ్చి దౌర్జన్యం చేస్తే కుళ్ళ పొడిచి కత్తులతో పడవడానికి వీలుగా 60 మంది పహిల్వాన్లు పెట్టుకున్నాడు ఆయన. మద్యం వ్యాపారం చేసేవాడు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలట. అందులో కోట్ల మీద బిజినెస్ చేసేవాడు ఉంటాడే, వాడు రక్షకుని పెట్టుకుంటారండో. అందుకని ఆయన ఏం చేశాడు, ఒరే ఎవడన్నా డబ్బు ఇవ్వకుండా తాగుడు అడిగితే పొడి చవతల పారేయండి అన్నట్ట. అదే ఇంకో సామాన్యుడు అయితే వీడియో పొడి చేసి ఆ డ్రమ్ములో ఉన్నటువంటి సారా తాగేసి పోయేవాడు. కానీ ఈ మద్యం అమ్మేవాడి దగ్గర భీముడు లాంటి వాళ్ళు, బకాసురుడు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు, మారీచుడు లాంటి వాళ్ళు ఒక 60 మంది ఉన్నారు కర్రలు కత్తులు పట్టుకుని. అందువల్ల వాడి మీద వీడు దౌర్జన్యం చేయలేకపోయాడు. బుడ్డి పడకపోతే వీడి శరీరం నడవదు. మరి అంత అలవాటు పడిపోతారో ఏమిటో తెలియదండి. అందులో ఏముంటుందో తెలియదు. కానీ మనం కాఫీ తాగితే ఆనందిస్తాం, ఒకవేళ కాఫీ తాగకపోయినా నాకేమనిపించమా,
దొరికితే కాస్త కాఫీ తాగుతానా ఎప్పుడన్నా? కాఫీ తాగకపోతే అల్లాడిపోను నేనేమి. మధ్యాహ్నం టీ తాగకపోతే ఇప్పుడు ఏముంది నాకేమనిపించదు. కాకపోతే శరీరానికి నిలబడాలి కాబట్టి ఇంత అన్నం పడాలి తప్ప ఎప్పుడన్నా బొత్తిగా తిండి లేకపోతే నీరసపడతాం మనం, మానవ శరీరం కనుక. కానీ ఈ తాగుపోతట తాగకపోతే శరీరం ఉడుకుతుందంటట. నేనంటే ఇంకా చాలా పురాణాల్లోనూ రాశారు. అలాగే ఈ ఇంగ్లీష్ నవల ఒకటి ఉంది, ది ట్రెజర్ ఐలాండ్ అని. అందులో ఒకడు ఉంటాడు, వాడి పేరు బిల్లీ బోన్స్. బాబోయ్ చేతులు వణికిపోతున్నాయి, గ్లాసు రమ్ము ఇవ్వకపోతే నా శరీరం అంతా దుమ్ము అంటాడు వాడు అందులో. అప్పుడు అర్థమవుతుందన్నమాట, ఓహో వ్యసన పొరులకి అది లేకపోతే గిజగిజలాడిపోతారన్నమాట అని. ఆ మహామారి ఎలా అలవాటు అవుతుందో తెలియదు కానీ అందులో పడిన వాడిని బాగు చేయడం అంత తేలిక కాదంటారు మరి పెద్దలు. మీలాంటి మహాత్ములు తెలుసారు ఆ విషయం, నాకేం తెలుస్తుంది కానీ పురాణం చెప్పుకునేవాడిని. మా తీర్థం వేరు ఆ తీర్థం వేరు కనుక. సరే మొత్తం మీద ఏది ఏమైతేనే ఇప్పుడేమో మద్యం అమ్మేవాడు మద్యం ఇవ్వడం లేదు, బుడ్డి పడకపోతే వీడు కదలలేడు. ఎలా? వెంటనే డబ్బు కావాల్సి వచ్చింది వీడికి. డబ్బు వెంటనే సంపాదించాలి, శరీరం వణికిపోతుంది, బాబోయ్ నాకు డబ్బు కావాలి అనుకుని పెద్ద కత్తి పుచ్చుకుని రోడ్డు ఎక్కాడు వీడు. దారులు కొట్టుకునే ఒక చోటు ఉందిలేండి, రోజు అటు నుంచి ఎవరైనా వెడుతూ ఉంటే అక్కడ వెళ్ళేటటువంటి వాళ్ళని పట్టుకుని దోచుకునే అలవాటు వీడికి అలవాటు ఉంది. అది ప్రత్యేకంగా దొంగల దారి. వీడు దొంగల ముఠా అంతా అక్కడే కాపు కాస్తారు. అక్కడికి వెళ్ళాడు వీడు. ఈ మధ్యన ఈ మార్గంలో వెళ్ళే వాళ్ళని దొంగలు దోచుకుంటున్నారట, కాబట్టి ఈ మార్గంలో వెడితే ప్రమాదం అని అటుగా జనాలు తిరగడం మానేశారు. అందువల్ల వీడు 1-2 గంటలు ఎదురు చూసినా అటుగా ఎవ్వడూ వెళ్ళడం లేదు. కాస్త డబ్బును వాడు ఎవడు కనపడలేదు. సారథి గారు రాలేదు, అటు సత్యనారాయణ గారు రాలేదు. ఎలా? వీడికి నీరసం ఎక్కువైపోయింది. అయ్య బాబోయ్ శరీరం వణికిపోతోంది, ఎలా ఎలా అనుకున్నాడు వాడు. అప్పుడు వాడి అదృష్టమో దురదృష్టం ఏమైంది, ఆ దారిగా గుణవర్ధనుడు అని ఒక ఆయన వచ్చాడు. మంచి డబ్బున్నవాడు ఆయన, వేద పండితుడు. ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటాయి. మహారాజు గారి సభకి వెళ్ళి వేదం చదివి పురాణములు చెప్పి రాజుని మెప్పించాడు. రాజుగారు బాగా డబ్బిచ్చాట. ఆ డబ్బు మూట కట్టుకుని వస్తున్నాడు. వాణ్ణి చూశాడు వీడు. వెంటనే కత్తెత్తి వాడి దగ్గరికి వెళ్ళి ఎడం చేత్తోటేమో పిలక పట్టుకుని కత్తితో నరకబోయాడు. ఆ కుర్రాడు వణికిపోయాడు. మత్వా మూర్ఛితో జీవితేచ్ఛయ, ఈ దెబ్బతో ఇక ఈ రోజున ఆయువు తీరిపోతుంది. ఈ ఎదురుగుండా ఉన్నవాడు అంతకుడే, అంటే మృత్యుదేవతే యముడే అనుకున్నట్ట. సాధారణంగా హత్య చేసేవాడిని చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. అందులో పాపం వీడేమో సహజంగా వేదం చదువుకున్నవాడే కానీ కుస్తీ పట్లు పెట్టేవాడు కాదు. పైగా కుర్రగాడు, జీవితంలో ఇలాంటి పాపాత్ములు ఎప్పుడూ చూసెరగాడు. కత్తి పుచ్చుకొని జుట్టు పుచ్చుకొని తల నరకడానికి సిద్ధంగా మీదకొస్తున్నటువంటి ఈ దొంగాన్ని చూడగానే, ఈ కామందుడిని చూడగానే వణికిపోయాట. ఇక్కడ రాశారు, ఊచేత్వం స్వాంతకం మత్వ. వీడు గొప్ప యముడు, మరొక యముడు అని భావించి మూర్ఛితుడైపోయాట. తర్వాత తేరుకుని బాబాని బతిమాలుకుని, నాయన నీకు పుణ్యం ఉంటుంది, రాజుగారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను నేను, రాజుగారు నా పాండిత్యానికి మెచ్చుకొని ఈ బంగారం ఇచ్చాడు, ఈ డబ్బు తీసేసుకో, నన్ను మాత్రం చంపకు, డబ్బు పోతే ఇంకో చోట ఎక్కడో రకంగా సంపాదించుకుంటాను, శరీరం పోతే ఎలాగా, నువ్వు కూడా సామాన్యుడు కాదులే కనపడుతున్నావు నాకు కొంచెం, నీ గురించి కూడా విన్నాను, మీ నాన్నగారు గొప్ప వర్తకుడు, నువ్వు వర్తకుడు అని, ఏదో దురదృష్టవశాత్తు ఇలా పాడైపోయావని విన్నాను, ధర్మాత్ముడివి, ఒకప్పుడు దానం చేసిన వాడివి, మీ పెద్దల పుణ్యం నిన్ను పట్టుకునే ఉంటుంది, దయతో నన్ను వదిలిపెట్టేయి, ఈ మొత్తం డబ్బు తీసుకో, కావాలంటే నా బట్టలు కూడా వదిలిచేసుకో, నన్ను మాత్రం వదిలిపెట్టు. పితామేహి భవత్వంచ మాతాపుత్రోప్యహం తవ. నువ్వు నన్ను విడిచిపెడితే ఈ రోజు నుంచి నాకు తండ్రి లాంటివాడు అవుతావు. ఎలాగా? కన్న తండ్రి తండ్రిట, పిల్లనిచ్చిన మామగారు తండ్రే. భయత్రాత పితాశాస్త్రే నిగజ్యతే. భయంతో ఉన్నవాడికి
భయం తొలగించి రక్షించిన వాడు కూడా తండ్రే. ఒక ఆయనకి తిండి లేదండి, ఇలాంటి ఆయనకి ఏదో ఉద్యోగం పోయింది అనుకుందాం కాసేపు. ఆ సమయంలో నీకు ఉద్యోగం ఇస్తానరా అని వాడికి ఆ భయం తొలగించి ఉద్యోగం ఇచ్చి అన్నం పెట్టినవాడు ఆ రోజు నుంచి తండ్రితో సమానుడి కింద లెక్క. భయం తొలగించినవాడు కూడా తండ్రే. నువ్వు నన్ను చంపకుండా విడిచిపెడితే నా భయం తొలగించినవాడు అవుతావు, నాకు ప్రాణదానం చేసినవాడు అవుతావు. ప్రాణదానము చేసినవాడు తండ్రితో సమానం. అందువల్ల నిన్ను గట్టిగా పట్టుకుంటున్నాను, దయతో నన్ను విడిచిపెట్టు. నిన్ను మా నాన్నగారిని పూజించినట్టు పూజిస్తాను, డబ్బంతా తీసుకో అని ఎంతో బతిమాలాడాడు. నాకు భయం వేస్తోంది, రక్షించన్నాడు, ఏడ్చాడు. వాడు ఎంత గింజుకుంటున్నా బతిమాలుతున్నా ఈ దొంగవాడి మనస్సు కరగలేదు. అదే కర్మ అంటారు. పక్కపక్కన పెట్టవాడు. ఒరే నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను రా రోజు నేను. ఇప్పుడేమో రక్షిస్తే చాలు, కన్నతండ్రిలా భావిస్తాను, నిన్నే తలుచుకుంటాను అంటారు మీ బోటి వాళ్ళు. నేను నిన్ను వదిలేశాననుకో, నీ దగ్గర ధనం ఎవరు దొంగతనం చేశారో నీకు గుర్తుండిపోతుంది. రాజుగారి దగ్గరికి ఎడతావు, నా మీద ఫిర్యాదు చేస్తావు, రాజుగారు నన్ను పట్టుకుంటాడు, ఉరిశిక్ష వేస్తాడు, శిరశ్ఛేదం వేస్తాడు, చస్తాను నేను. చేజేతులారా సాక్షిని వదిలేస్తారా ఎవరైనా? అందువల్ల తెలివైన వాడు ఎప్పుడూ కూడా శత్రువుని విడిచిపెట్టకూడదు. డబ్బే విట్రా, డబ్బుతో పాటు నీలాంటి వాడి యొక్క జీవితం కూడా కావలసిందే మాకు. అమ్మో మిమ్మల్ని వదలకూడదు పొరపాటును కూడా. ఇప్పుడు ఇలాగే చెబుతారు, ఆ తర్వాత మా మీద రాజుగారికి కంప్లైంట్ ఇస్తారు, ఫిర్యాదు చేస్తారు. మా జీవితం చేజేతులారా మేమే పాడు చేసుకున్న వాళ్ళం అవుతాం. వదలను కాక వదలనంతే. సింహం ఎంత బతిమాలినా జింకను వదలదు. జింక సింహం దగ్గరకు వచ్చి నన్ను చంపకని బతిమాలితే సింహం వదులుతుందా? తినేస్తుంది. అలాగే దొంగలు కూడా నీబోటి వాడిని ఎంత బతిమాలినా వదలరుగాక వదలరు అని అవతలవాడు బతిమాలుతున్నా వినిపించుకోకుండా జుట్టు పుచ్చుకుని వంచి కత్తితో ఒక్క దెబ్బకి నరికాడు. నరికితే తల పూర్తిగా తెగల, సగం తెగింది. కింద పడి కొట్టుకుంటూ ఉంటే ఆ కొట్టుకుని అలాగే చావు అని పూర్తిగా చంపకుండా వదిలేసిపోయాట. ఆ కుర్రాడు ఒక రోజంతా గజగజలాడి రక్తం కారి మెల్లిగా చచ్చిపోయాడు. ఒక్క దెబ్బకి చంపడం కొంత న్యాయం, పీక కోసి వదిలేస్తే వాడు కొంచెం కొట్టుకు చచ్చిపోతాడు. అది మరింత మహాపాపం అట. అది అత్యంత క్రూరత్వం. పాపం పందులు చంపేస్తూ ఉంటారండి, అది దారుణం కదటండి బాబా. మరణం ఇంకెవరికి ఉండకూడదు. మూతి కట్టేసి కాళ్ళు కట్టేసి గంటల తరబడి వదిలేస్తూ ఉంటే ఊపిరాడక అది గయ్యో అని అరుస్తూ ఉంటే అత్యంత దారుణంగా హింసించి బతుకొండగా నిప్పులో కాల్చేస్తారు దాన్ని. ఆ బాధ చూడలేం మనం. మరి మనుష్యులుగా ఎలా పుట్టారో తెలియదు. వీళ్ళే రాక్షసులు అంటే. ఒక జీవిని అంత క్రూరంగా చంపాలా? పూర్వం మాంసం తినేవాడు ఒక్క దెబ్బకి మేకను నరికేసేవాట. అప్పుడు ఒక లిప్తకాలమే దానికి బాధ వస్తుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. అంతకంటే ఎక్కువసేపు హింసించి చంపకూడదు. అందుకని ఒక దెబ్బగా చంపాలి. వాటిది ప్రాణమే, మనకు తెలియట్లేదండి. లాగి గోప మీద ఒకటి కొడితే కళ్ళు బైర్లు గమ్మి మనం కిందపడి ఎంత ఏడుస్తున్నాం. సాటి ప్రాణం కూడా అటువంటిదే అనే ఒక ఊహ లేకపోతే వాడు మనిషి అవుతాడా? అలాగే కాశీలో చూశాను అన్నమాట నేను. అదేమంటాం, మేము దిగుతూ ఉంటాము ఎప్పుడూ ఆ సందుల్లో ఆటోలు దిగాలంటే తప్ప అక్కడ కార్లు వెళ్ళవు కదా. బెంగాలీ టోలా. ఆ బెంగాలీ టోలా దగ్గర ఒక కోడి షాప్ ఉంది. వాడు కొంచెం కోసి వదిలేసి పీకి పూర్తిగా కోయకుండా దాని కాలుతో ఎడంకాలతో తొక్కి పడుతూ ఉంటే టప్ప కొట్టేసుకుంటూ ఉంటే ఆ దృశ్యం చూసి ఆ పూట అన్నం తినలేకపోయాను నేను. అంత క్రూరంగా చంపుతారు వాటిని. ఏమిటో పోనీ ఒక్క దెబ్బకి పీక్ కోసేయచ్చు కదరా, ఎందుకు అలా చేస్తావంటే అలా మెల్లిమెల్లిగా కొట్టుకుంటే రక్తం కారితే ఆ మాంసానికి రుచి వస్తుంది. ఏమిటో మరి వీడి దుంపదేగా, వీడి రుచి మండిపోను. మళ్ళీ అందులో ఎన్ని తేడాలు ఉన్నాయట. అందుకని వాటిని ఎంత క్రూరంగా హింసిస్తారో తెలిసిన. అలాగే ఈ బ్రాయిలర్ కోళ్ళను ఉంటాయన్నమాట. నీళ్లు మరుగుతూ ఉంటే ఆ వేడి మరుగుతున్న నీళ్లలో ఆ జంతువుని వేసేస్తారు. అస్సలు రామరామ ఆ భయంకరమైన వేదనకి తట్టుకోలేక చచ్చిపోతుందన్నమాట. ఈ పాపాత్ములంతా కూడా ఇంతకింత శిక్షణ చూపిస్తారు మళ్ళీ. అందుకే కొంతమంది చివరి రోజుల్లో కాళ్ళు విరిగి మంచం మీద మలమూత్రాలు విసర్జిస్తూ గొంతుకు పోయి తిండి లేక అలమటించి ఎందుకు చూస్తున్నారు, యాక్సిడెంట్లు ఎందుకు చూస్తున్నారు? ఈ పాపాత్మలంతా ఇంత హింస ఘోరంగా చేయటం వల్ల. ఆహారం కోసం ఇంత హింస చేయక్కర్లా. అందుకని ఒక్కసారి చంపేయమని శాస్త్రం చెప్పింది. నువ్వు బలహీనుడివి, ఎందులో బలహీనుడివి, మాంసం తినకుండా ఉండలేని బలహీనుడివి, అప్పుడు ఒక్క దెబ్బగా పీక్కోసి ఎందుకు అంత హింసించడం?
చచ్చాక దాన్ని ఎలా కాల్చుకున్నా పర్వాలేదు. బతికొండగా ఎందుకు అలా చంపేస్తావు? బతికొండగా కాల్చి చేస్తావేమిటి? అలా ఏకలు పీకేసి ఆ బతికొండగా కోడిని అందులో కాల్చి చంపేయడమా? బతికొండగా నీళ్లలో ముంచేయడమా? తల్లకిందులుగా వేళ్లాడు కొట్టేయడమా? అబ్బబ్బబ్బా, అదొక క్రూరత్వం. అది మనిషిలో పైశాచికత్వం. అవి జంతువులు కూడా పని చేయవు. ఆఖరికి సింహం కూడా మెడ కొరికేసి మెల్లిగా చచ్చాక పీక్కుంటుంది. తెలుసా? మీరు ఎప్పుడైనా చూడండి. మీరు మనకి ఈ ఛానల్స్లో చూపిస్తూ ఉంటారు. పులి పందిని పట్టేస్తుంది, అది చచ్చిపోయాక అప్పుడు పీక్కుంటుంది. అప్పటిదాకా అది అలా అరుస్తూ ఉంటే ఆ బతికున్న దాన్ని పీక్కు తిందవు. మనిషి అంతకంటే క్రూరుడు. అందుకని ఈ ప్రపంచంలో అత్యంత క్రూరుడు నీచుడు ఎవడన్నా ఉన్నాడంటే మానవుడే. ఈ మానవుడిని ఏ ముహూర్తంలో బ్రహ్మగారు సృష్టించాడో కానీ వీడుకున్న క్రూరత్వం, వీడుకున్న పైశాచికత్వం, వీడుకున్న ఈ దిక్కుమాలిన తెలివితేటలు ఇంకెవడికి పెట్టలేదన్నమాట. ఇలా చెప్పినందుకు కొంతకి బాధ కలగచ్చు, కానీ బాధ కలిగిన ధర్మమే, తప్పదు. దీనివల్ల వచ్చే నష్టం ఏమిటో మనకి భవిష్యత్తులో తెలుస్తుంది. అంత క్రూరంగా సగం సగం పేక్కోసి వదిలేస్తే కొట్టుకుని చచ్చిపోయేట్టు పాపం ఆ గుణవర్ధనుడు అనేవాడు. వీడు బంగారం పట్టుకుపోయాడు. వాడు శుభ్రంగా తాగేశాడు. ఆ డబ్బు కూడా పోయింది. వాణ్ణి చంపడంతో భయంకరమైన బ్రహ్మహత్యా పాపం నిన్ను చుట్టుకుంది. నీ శరీరం అంతా పాడైపోయింది. నీ భార్య, నీ పిల్లలు ఆ జన్మలో వచ్చి ఓరి దౌర్భాగ్యుడా, చివరికి ఈ బ్రహ్మహత్య కూడా చేసావని తిట్టారు. అప్పుడు నీకు కూడా పశ్చాత్తాపం కలిగింది. బ్రహ్మహత్యా పాపం తట్టుకోలేకపోయావు ఆ జన్మలో. నీ శరీరం అంతా రోగభూయిష్టమైపోయింది. చర్మం వేళ్లాడిపోయింది. చూస్తూ ఉండగా నల్లగా మారిపోయావు నువ్వు. శ్లేష్మం పెరిగిపోయింది ఆ జన్మలో. కఫంతో చాలా బాధపడ్డట. అందులో చీకటి పడితే ఈ కఫం మరీ పెరిగిపోయేది. వాడికి అని ఆయాసపడిపోయి దగ్గలేక ఉమ్మలేక నానాయాత్ర పడిపోయావు. వేపతుహు వణికిపోయేవాడు ఆ జన్మలో. అప్పుడు ఒక రోజున నీ భార్య, నువ్వు చేసిన పాపాల వల్ల ఈ రోగం వచ్చింది, ఈ పాపిష్టి సొమ్ము తెగ సంపాదించావే, ఈ సంపాదించిన ఆ బ్రాహ్మణి చంపగా వచ్చినటువంటి బంగారం కాస్త కొస్త బంగారం కదా, అది ఏకంగా ఓ బస్తాడు బంగారం ఉంది. ఈ బంగారాన్ని సద్వినియోగం చేస్తే నీకేమైనా రోగం తగ్గుతుందేమో అందుట. ఆ తర్వాత కూడా కొన్ని పాపాలు చేసి సంపాదించిన డబ్బు చాలా ఉందిలండి. అదొక 5-6 గుడిసెల నిండా అంత బంగారం ఉందట వాడికి. ఈ బంగారం అంతా వార్ధక్యంలో నిన్ను రక్షించలేదు, ఏదైనా మంచి పని చెయ్యి అని భార్య సలహా ఇచ్చింది. అప్పుడు ఏం చేసేట వీడు, నేను చాలా హత్యలు చేశాను. ఆ హత్యలన్నిటికంటే దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం గుణవర్ధనుడనే బ్రాహ్మణ్ణి క్రూరంగా చంపాను. ఆ పాపమే నన్ను ఎక్కువగా పట్టి పీడిస్తున్నది. ఆ తర్వాత 10 ఏళ్లలో నేను చాలా డబ్బు సంపాదించినా నన్ను ఆ గుణవర్ధన హత్య పీడించినంతగా ఇంకే పాపము పీడించడం లేదు. నా భార్య చెప్పినట్టుగా ఈ పాపిష్టి సొమ్ము నాకు చాలా బాధ కలిగిస్తోంది అనుకున్నాడు. ఒక రోజున ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా చేసుకుందామో అనుకుంటూ ఉండగా కొంతమంది బ్రాహ్మణోత్తములు వీడు ఉన్న ఊరి గుండా తీర్థయాత్రలకి బయలుదేరి వెళ్ళారు. అలా వెడుతున్న వాళ్ళని చూడగానే వెంటనే వీడు సాష్టాంగ నమస్కారం చేసి, మహానుభావులారా, నేను మహాపాపాలు చేశాను, ఇప్పుడు వార్ధక్యం వచ్చింది. ఆ పాపాల్లో కొంతకాలం క్రితం చేసిన ఒక బ్రహ్మహత్య కూడా ఉంది. ఓ బ్రాహ్మడు గుణవర్ధనుడు అనేవాడు సంపద్దని బతిమాలితే వినిపించుకోకుండా పీక్కోసి చంపి వాడు బంగారం లాగాను. ఇలాంటి బంగారాలు చాలా సంపాదించాను. ఈ పాపం నేను తట్టుకోలేకపోతున్నాను. నా శరీరం దుర్వాసన వచ్చేస్తోంది, కఫం ఎక్కువైపోయింది, ఊపిరి ఆడడం లేదు, తిండి సహించటం లేదు, బ్రతకలేను, చావలేను. ఈ పాపం పోవాలంటే దానం ఒక్కటే మార్గం. మహాపాపాలు చేసి సంపాదించిన ధనం మళ్ళీ దానం చేస్తేనే ఆ పాపాన్ని తొలగిస్తుందట. ఎప్పుడన్నా పాపం ఎక్కువ చేసి డబ్బు సంపాదించిన వాడికి పాప ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే కోరిక వస్తే దానికి మార్గం మళ్ళీ ఈ ధనం దానం చేయటమే. అబ్రవీస్తాన్ నమస్కృత్య మత్తో దానాని గృహ్యతాం తే బ్రువన్ నచ గృహ్ణీమో దానాని పతితస్యతే.
వాళ్ళకి పదే పదే నమస్కరించి ఏమన్నాడు, మీరు మహానుభావులు, తీర్థయాత్రాచరణ శీలురు, నిరంతరం యాత్రలకి తిరిగే బ్రాహ్మణోత్తములు, వేద పండితులు, పౌరాణికులు మీలో చాలామంది ఉన్నారు. మీ అందరికీ నమస్కరిస్తున్నాను. నా దగ్గర ఉన్న బంగారం అంతా దానంగా పుచ్చుకోండి, నన్ను అనుగ్రహించండి. దానం మీరు పుచ్చుకుంటే నా పాపం పోతుంది అనగానే వాళ్ళు పకపక నవ్వారు. దానం పుచ్చుకోవడానికి కూడా మాకు ఉచ్చనీచాలు ఉంటాయిరా. నువ్వు ఎన్ని పాపాలు చేసావో నువ్వే చెబుతున్నావు. అందున గుణవర్ధనుడి వంటి పుణ్యాత్ముడి చంపావు, అతని గురించి మేము విన్నాం. అంటే ఈ హత్య జరిగి 10 ఏళ్ల తర్వాత కదా వీడికి రోగాలు వచ్చాయి. 10 years అయినా ఆ గుణవర్ధనుడి హత్య గురించి వీడికి తెలిసిందిట. ఆ గుణవర్ధనుడిని ఎవరో చంపారని తెలిసింది, కానీ వాడెవడో వీడేనని ఇప్పుడు అర్థమైందనమాట. ఆ గుణవర్ధనుడు ఎవరో మాకు తెలుసు. చిన్న వయస్సులో మహాపండితుడు అతడు. 18 పురాణాలు చెప్పినవాడు, 18 పురాణాలు చెప్పినవాడిని చంపిన వాడికి పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటండి? ఎవరిని చంపినా పాపమే. కానీ 18 పురాణాలు చెప్పే నాబోటి వాడిని చంపితే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదన్నారు. కాబట్టి తొందరపడి నన్ను చంపకండి. ఇంకెవరైనా చంపినా తప్పే, కానీ ఈయన చంపితే ఇంకా ఎక్కువ పాపం. తక్కిన పాపాలకు ప్రాయశ్చిత్తం ఉందనుకో, కానీ ఈ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. అలాగే తక్కినవాడిని చంపను కదా సుమా. మళ్ళీ ఇప్పుడు పార్థసారథి గారిని చంపినా నన్ను చంపినా పాపమే, కానీ ఆయన చంపిన దానికి పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది, కానీ నన్ను చంపితే ప్రాయశ్చిత్తం లేదట. మరి అలా అన్నామని చంపమని అక్కడ కాదుగా, ఇది ఇంకొంచెం ఎక్కువ పాపం అని చెప్పడం అన్నమాట. నీలాంటి పతితుని దగ్గర, నీచుని దగ్గర దానం పుచ్చుకుంటామా మేము? పుచ్చుకోం కాక పుచ్చుకోం. యాజనాధ్యాపనాధ్యయనాత్ సంబంధాత్ భాషణాదపి పరం సంచరతే పాపం సహయానాసనాశనాత్. ఒక పాపాత్ముడి సొమ్ము తీసుకుని వాడి కోసం యజ్ఞం చేసి పెట్టినవాడు వాడి పాపం అంతా వాడు పుచ్చుకుంటాడు. అందుకనే పాపాత్ముడికి యజ్ఞం చేసి పెట్టకూడదట. ఒకడు మహాపాపాత్ముడు పాపాలు చేసి డబ్బు సంపాదించాడు, అటువంటి వాడికి మనం యజ్ఞం చేసి పెడితే ఆ పాపం అంతా వీడికి వచ్చేస్తుంది. వాడి కోసం ధ్యానం చేస్తే ఆ పాపం వీడికి వస్తుంది. వాడికి పాఠం చెబితే కూడా వస్తుంది. అధ్యాపనాత్ అన్నాడు అంటే అటువంటి వాడికి పాఠం చెప్పినా పాపమే. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది ఎదురుగుండాను, ఆ అమ్మాయి పాపాత్మురాలు, ఆ అమ్మాయికి నేను పాఠం చెప్పానా ఆ పాపం నాకు వస్తుందిట. సంబంధాత్, వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే పాపం వస్తుంది. అవన్నీ పక్కన పెట్టండి. యజ్ఞం చేయటం వల్ల, దానం పుచ్చుకోవడం వల్ల, పాఠం చెప్పడం వల్ల, ధ్యానం చేయడం వల్ల పాపాలు రావడమే కదట. భాషణాదపి, మాట్లాడితే కూడా పాపం వస్తుందండోయ్. ఒక పరమ నీచుడితో మాట్లాడితే వాడి పాపం కూడా మనకు అంటుకుంటుందట. అందుకే పాపాత్ములతో మాట్లాడకూడదు. రైలు ఎక్కినప్పుడు ఏ నీచుడో మనతో సంభాషణ కలిపితే మనం నోరు మూసుకు కూర్చోవడం మంచిది. భాషణాదపి, మాట్లాడడం వల్ల కూడా పాపాత్ముల పాపాలు కొన్ని మనకు వస్తాయి. అందువల్ల ఒక వ్యక్తి పరమ పాపాత్ముడు, క్షుద్రుడు, నీచుడు, అల్పుడు అని తెలిస్తే అసలు వాడితో మాట్లాడకుండా మౌనంగా ఉండండి. ఎవరు మాట్లాడాలో వాళ్ళు మాట్లాడితే పర్వాలా, వాళ్ళని శిక్షించేవాడు వాడితో మాట్లాడచ్చు, కానీ మనబోటి వాళ్ళు మాట్లాడకూడదు. వాళ్ళతో కలిసి తిరిగితే కూడా పాపమే. పరం సంచరతే పాపం, వాళ్ళతో తిరగడం పాపం. సహయాన, వాడితో ఒకే వాహనంలో ప్రయాణం చేయడం పాపం. ఓ బైక్ తీసుకుని మనం పుణ్యాత్ములం అయ్యుండి ఇంకో పాపాత్ముడితో బైక్ మీద వెళ్ళామంటే వాడి పాపంలో సగం నీకు వస్తుందిట. ఓ దొంగాడు ఉన్నాడు, వాడి దొంగతనం పాపం వాడితో కలిసి ఒకే వాహనమే తిరిగితే వస్తుంది. మొగుడు మంచివాడు, పెళ్ళాం దుర్మార్గురాలు అనుకోండి, ఇద్దరు కలిసి బైక్ మీద ఎడితే ఈ పెళ్ళాం పాపం సగం మొగుడికి వస్తుందట. లేదా భార్య చాలా మంచిది, మొగుడు నీచుడు, ఇద్దరు కలిసి బైక్ మీద ఎడితే ఈ మొగుడి పాపం పెళ్ళానికి వస్తుందట. పద్మాకర్ గారు చాలా మంచివారు, ఆ వెనకాతలు ఎవడో దరిద్రుడు ఎక్కాడు, ఇద్దరు కలిసి ఎడితే వాళ్ళ పాపం సగం నాకు వస్తుంది. నేను చెడ్డవాడిని అని చెప్పకూడదులండి. అసలు నేను నా దగ్గర పాపం ఎక్కడ ఏడుస్తుంది కదా, రోజు పురాణం చెప్పాక నా దగ్గర పాపం ఎక్కడ ఉంది, నా దగ్గర పాపం ఉందన్న వాడికి పాపం వస్తుంది. కాబట్టి పాపాత్మునితో కలిసి ఒకే వాహనంలో కూడా వెళ్ళకూడదు, ఒకే కారులోనో ఒకే రైల్లోనో కూడా వెళ్ళకూడదు. రైల్లో తప్పదనుకోండి, అందుకే రైల్లో వెళ్ళేవాడు ఏం చేయాలి, దానికి ప్రాయశ్చిత్తం బయలుదేరేటప్పుడు. మీకు అనుమానం వచ్చింది ఇప్పుడు, ఒకే వాహనంలో పాపాత్మునితో కలిసి ప్రయాణం చేస్తే వాడి పాపం సగం మనకు వస్తున్నది. కారులో అంటే తెలుసుకుని వెళ్ళాం, బైక్ మీద తెలుసుకుని వెళ్ళాం. కానీ రైలు సెకండ్ ఏసీలో అయితే 64 బెర్తలు ఉంటాయి, 64 ఉండవులండి, 8 దారులు 48. అదే థర్డ్ ఏసీలో అయితే
8 8 64. మామూలు స్లీపర్ అయితే 72, 81 కూడా ఉన్నాయి. ఈ 71 మందితోటో 81 మందితోటో ప్రయాణం చేస్తూ అందులో ఎవడు పాపాత్ముడో ఏం తెలుసు? అసలు వీడు పాపాత్ముడు కాదని వాడికి తెలుసు. పైకి అందరూ మంచివాళ్ళే, ఎవడు పాపాత్ముడు? మనమే పాపాత్ముడు కూడా అయ్యి ఉండొచ్చు, చెప్పలేం కదా, అవునా? మరి ఈ పాపం పక్కవాడికి అంటకుండా ఎలాగా? పాపాత్ముడి పాపం మనకంటకుండా, మన పాపం వాడికి అంటకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అని అడగనే మరి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండస్వర్పకర్ణో హేరంబస్కందపూర్వజః అనే 16 నామములు విఘ్నేశ్వరుడు అష్టోత్తర శతనామాలు వినాయక చతుర్థి కల్పంలో ఉంటాయి. ఈ 108 నామాలు చదువుకుని రైలు ఎక్కితే అందులో ఎటువంటి నీచుడు మన పక్కన కూర్చున్నా ఆ పాపం మనకంటదు, ఎటువంటి పాపాత్ముడి సొమ్ము మనం తిన్నా మనకు ఆ పాపం అంటదు, ఏ త్రాష్టుడితో నికృష్టుడితో మనం ప్రయాణం చేసినా ఆ పాపం మీకు అంటదు. దానికి ఉదాహరణ ఈ పురాణమే. అందుకని ఈ 108 నామాలు చదువుకుని పూర్వం ప్రయాణం ఎందుకు చేసేవారంటే అందుకు చేసేవారు. ఈ 16 నామాలు చదువుకుని మీరు రైలు ఎక్కండి, ఎవరితో తిరిగిన మీకు ఏం పర్వాలేదు. తాగుబోతాడుతో, తిరుగుబోతాడుతో, భ్రష్టుడితో, నికృష్టుడితో, త్రాష్టుడితో, మొదనష్టుడితో తిరగండి, ఏమవదు. దానికి కొద్దిసేపట్లో మీకు ఆ కథ అదే విషయం తెలుస్తుంది. అందుకని ఎప్పుడు ఏం చేయాలన్నమాట, ఎవరితో అయినా ప్రయాణం చేయాల్సి వస్తే ఈ నామాలు చదువుకోవాలి. ఇదంతా ఎవరు చెప్పారు? ఆ వచ్చిన ఋషులు చెప్పారు వీడితో. నా పాప ప్రాయశ్చిత్తంగా నా డబ్బు తీసుకోండి అంటే, వారు మూర్ఖుడా, నీలాంటి వాడి చేత యజ్ఞం చేయించిన, నీలాంటి వాడితో మాట్లాడినా, తిరిగినా, ప్రయాణం చేసినా, ధ్యానం చేసినా నీ పాపాలు మాకు వస్తాయిరా అని పలికి, అసలు ఇంతసేపు నీతో మాట్లాడాం, అందువల్ల మాకు ఇప్పటికే కొంచెం పాపం వచ్చింది, ఈ పాప ప్రాయశ్చిత్తానికి స్నానం చేస్తాం అని. ఆ పక్కనే పెద్ద చెరువు ఉందిట. అక్కడికి వెళ్ళి సన్నుహు సచైలం సర్వేపి పాపమానీస్తతో జపన్, అందులోకి వెళ్ళి కట్టుగుడ్డలతో స్నానం చేశారు. సచైలం అంటే గుడ్డలతో పాటు వస్త్రంతో స్నానం చేశారు. శవాన్ని ముట్టుకున్నవాడు, శ్మశానానికి వెళ్ళినవాడు కట్టుగుడ్డలతో స్నానం చేయాలి. ఈ దుర్మార్గుడు శవం లాంటివాడు, పాపాత్ముడు అటువంటి వాడు. అందుకనే నీతో మాట్లాడాం, మాకే పాపం వచ్చిందో అని వెంటనే వాళ్ళు అందులో స్నానం చేసి చెరువులో పావమాని అంటే ఏమిటి, పవమాన మంత్రములను ఉంటాయి, చాలా గొప్పవి. పాప ప్రాయశ్చిత్తానికి పూర్వం ఏం చేసేవారు అనమాట, ఈ పావమాని మంత్ర జపం చేసేవారు. ఆ మంత్ర జపం చేస్తే ఎవరితో అయినా మాట్లాడడం వల్ల వచ్చే పాపం పోతుందన్నమాట. అదే అఘమర్షణ స్నానం అంటే. అఘమర్షణ మంత్రాలు అవి, పాపములను తొలగించే మంత్రాలు. కాశీఖండం ఎప్పుడైనా విన్నారా మీరు? అందులో శ్రీనాథుడు రాయలా ఈ పావమాని అనే పదం అందంగా రాస్తాడు ఆయన. పావమాని జపంబులేదు అని ఏడుస్తాడు. ఎవరు? శివశర్మ. నా జీవితంలో ఒక్కమారైనా పావమాని మంత్రం జపం చేశానా, ఎప్పుడైనా దానం చేశానా, తీర్థయాత్రలకు వెళ్ళానా, సప్తమోక్షపురాలకు వెళ్ళానా అని అప్పుడు అందులో బాధపడతాడు. శ్రీ సూక్తం చదవలేదంటాడేమిటి అని మీకు అనుమానం రావచ్చు. ఆయన వేద పండితుడు శివశర్మ, మరి శ్రీ సూక్తం చదవలేదంటాడే. శ్రీ సూక్తం తన కోసం చదవలేదు, ఇతరుల కోసం చదివాట, డబ్బు కోసం చదివాట. గుళ్ళో అర్చకుడు మంత్రములు ఇతరుల కోసం చదివితే అది అతనికి పుణ్యం రాదు, డబ్బులే వస్తాయి. అదే తన కోసం ఇంట్లో కూర్చొని మళ్ళీ జపం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏ పూజో 10 మంది చేయిస్తున్నాను సంకల్పం చెప్పించి, అప్పుడు వాళ్ళ కోసం శ్రీ సూక్తం చదివితే శ్రీ సూక్తం చదివినట్టు అవుతుంది. అది మీకోసం చేస్తున్నాం కనుక, నా కోసం కావాలంటే నేను ఇంట్లో చదువుకోవాలి. సంధ్యావందనం దానం పుచ్చుకున్నాక చేస్తే, సంధ్యావందనం దానం పుచ్చుకున్నాక చేసి గాయత్రి మంత్ర జపం చేస్తే అది నీకు ఫలితం రాదు, కేవలం దానం పుచ్చుకోవడం వల్ల వచ్చే పాపం తొలగుతుంది. అందుకని ఏం చేయాలి మనం? దానం పుచ్చుకోవడం వల్ల వచ్చే పాపం పోవడానికేమో 108 గాయత్రో 1000 గాయత్రో చేసుకుని మళ్ళీ నీకోసం విడిగా 108 చేసుకోవాలి. ఇటు నువ్వు బాగుపడాలి, పాపము పోవాలి. దేనికి దానికి ప్రాయశ్చిత్తమే. వచ్చిందనుకోకండి, కొన్ని వ్యాపారాలు మరీ దారుణం అండి బాబోయ్. ఆ పాపాలకి ప్రాయశ్చిత్తం గాయత్రి మంత్రమే. తినకూడనివి, తాగకూడనివి, ఇలాంటి వాటన్నిటికీ కూడా అసలు ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఉంది, జపం చేసుకోవటమే. ఏదో ఒకటి చెప్పేది ఎలాగ మరి? మనం బతకాలంటే వృత్తో వ్యాపారమో చేయక తప్పదు. ప్రతివాడు ఏదో ఒకటి అమ్ముకోవాలి, లేదా మనం ఆత్మాభిమానమైన అమ్ముకుని ఉద్యోగం చేయాలి. కాబట్టి ప్రతి డ్యూటీలోనూ ఎంతో కొంత పాపం ఉంటుందిట. పాపం లేని ఉద్యోగమే లేదు పమ్మన్నాడు.
కొన్ని ఎక్కువ పాపాలు ఉంటాయి, ఎందుకంటే ఏ మాంసం కొట్లు లాంటివి అనుకోండి హింస కదా, అందుకని అటువంటివి కొంచెం ఎక్కువ పాపాలు. మామూలు మిగతా వ్యాపారాలు, సుగంధ ద్రవ్యాలు, బియ్యం ఇలాంటి వాటిలో దోషం తక్కువ ఉంటుంది. కానీ మొత్తం మీద ఉంటుంది కదా దోషం. ఆ దోషం గాయత్రి జపం చేస్తే పోతుంది. అది పెద్ద కష్టం కాదండి. ఏ రోజు పాపం ఆ రోజే పోవడానికి కాసేపు కూర్చుని గాయత్రి జపం చేయలేరా? ఒక 108 గాయత్రి జపం ఎందుకు చేయలేం, చేయగలం మనం. అలాగే ఇలాంటి పురాణములు శ్రద్ధతో వింటే మాత్రం ఎటువంటి పాపాలైనా పటాపంచలైపోతాయి. అందులో ఏమీ సందేహం లేదు. నిశ్చింతగా ఆ విషయంలో మీరంతా గుండె మీద చేసుకోవచ్చు. మీరంతా శ్రద్ధతో పురాణములు వింటున్నారు. వింటున్నప్పుడు కూడా మనస్సు లగ్నం చేసి వింటున్నారు. కాబట్టి మీకున్న సమస్త దోషములు ఏ రోజు ఆ రోజే చక్క 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 పరిగెత్తి పారిపోతున్నాయి. మీకు దోషములు ఉండవు కాకుండా. అందువల్ల వీళ్ళు పావమాని మంత్రములు జపించి వెళ్ళిపోయారు. అప్పుడు వీడికి తానంటే ఏమిటో తెలిసింది. నాతో మాట్లాడిన వెంటనే వీళ్ళు శవాన్ని ముట్టుకున్నట్టుగా భావించి స్నానం చేసి జపం చేసుకుపోయారు. ఇక నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదేమో అని ఏడ్చేశాడు. అప్పుడు అందులో ఒక బ్రాహ్మడు ఉన్నాడు. ఆయన కొంచెం జాలిపడి స్నానానికి జపానికి వెళ్ళే ముందు ఏమన్నాడో తెలుసా? నీకు ఒక కిటుకు చెబుతా విను. మేమెవరో నీలాంటి దుర్మార్గుడి దగ్గర దానం పుచ్చుకోం, నీ పాపాన్ని తొలగించలేం. అది తొలగించడం కూడా ధర్మం కాదు, నువ్వు చేసిన పాపాలు అటువంటివి కనుక. ఒకే ఒక్క అపూర్వమైన మార్గం చెబుతాం విను. నీ ఊళ్ళో ఒక దేవాలయం జీర్ణమైపోయి ఉంది, అంటే శిథిలావస్థకు వచ్చింది, పాడైపోయింది. పాడైపోయిన ఆలయాన్ని ఉద్ధరిస్తే 1,000,000 జన్మల పాపములు కూడా తొలగిపోతాయి. నువ్వు ఆలయాన్ని ఉద్ధరించు. కానీ ఉద్ధరించేటప్పుడు నేను చేస్తున్నానని అహంకారం రాని ఒక సుమ అని చెప్పాట ఆయన. అందుకని ఆలయాలు కట్టాలి, అందుకని ఆలయాలు బాగు చేయాలి. ఇంట్లో కూర్చొని భోజనాలు చేయడమే కాదు, అప్పుడప్పుడైనా పాడైన ఆలయాలు లేకపోతే కొత్త ఆలయాలు కట్టించడం ఏదో ఒకటి చేయాలి మన చుట్టుపక్కల. జీర్ణదేవాలయోద్ధారే భవతే మతిరూర్జిత ధనం స్వం విపులం వీక్ష్య కుప్యరత్నాది సంయుతం. మీ ఊళ్ళో ఒక గణపతి ఆలయం ఉన్నది. ఈ గణపతి ఆలయం చాలా కాలం క్రితం ఎప్పుడో కట్టారు ఎవరో. 1000 సంవత్సరాల తర్వాత ఆలయం శిథిలమైపోయింది. ఆ ఆలయాన్ని బాగు చెయ్యి. నీ అదృష్టవశాత్తు నీ దగ్గర రత్నాలు బంగారం చాలా ఉన్నాయి, అంతా దొంగ సొమ్మే. ఈ దొంగ సొమ్ముని వినియోగించి ఆలయం కట్టు. అప్పుడు చాలా వరకు పాప ప్రాయశ్చిత్తం అవుతుంది అని ఇలా చెప్పి అప్పుడు స్నానం చేసి జపం చేసుకుపోయాట. ఈ సలహా ఇవ్వడం వల్ల కూడా కొంత పాపం వచ్చింది దీనికి, అందుకని తప్పదు కాబట్టి సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈయన ఆ కామందుడు చకచక స్నానం చేసి ఆ క్షణమే జీర్ణ దేవాలయాన్ని ఉద్ధరించడానికి సంకల్పించాడు. మంచి పనివాళ్లను పెట్టాడు. గణేశస్య వనే శుభ, ఆ అడవిలో గణపతికి ఆలయాన్ని పునర్నిర్మాణం చేశాడు. ఇది పిల్లలకి పెళ్ళానికి తెలిసింది. వీడు పాపాత్ముడని ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళే పుట్టింటికి మళ్ళీ వచ్చిన వాళ్ళే వీడిని ధర్మకార్యాలు చేయమని భార్య చెప్పింది, పిల్లలు చెప్పారు. కానీ మొత్తం డబ్బంతా ఖర్చు పెట్టేస్తున్నట్టు ఇప్పుడు వీడు. మొత్తం డబ్బంతా పాపిష్టి సొమ్మంతా గుడికి ఖర్చు పెడితే మేమెలా బతకాలి అని వీళ్ళకు అనుమానం వచ్చింది. వాళ్ళది కూడా మరి న్యాయమే కదండి. ఇదివరకునేమో వ్యసనములతో మొత్తం డబ్బు తగలేశాడు, ఇప్పుడు ఆలయానికి మొత్తం డబ్బు తగలేస్తాడేమో. నెక్స్ట్ మా జనరేషన్ ఎలా బతకాలి అనుకున్నారు. ఇలా అనుకుంటూ ఉండగానే వీడు ఖర్చు పెట్టేశాడు బాగా డబ్బు. ఒక రోజున భార్య వీడికి తెలియకుండా 4-5 బంగారం మూటలు తన భుజం మీద వేసుకుని, పిల్లలు కూడా మీరు మొయ్యగలిగినంత మోసేయండి అని చెప్పేసి మొత్తం డబ్బంతా పట్టుకుపోయిందిట. మనకు మళ్ళీ అనుమానం రావచ్చు, వీడు పరమ దుర్మార్గుడు కదా, ఇదివరకు తన పెళ్ళాన్ని తినేశాడు, చంపేశాడు, తర్వాత ఇప్పుడు పిల్లల్ని తినేశాడు, ఇప్పుడు వీడికి పెళ్ళాం ఎలా వచ్చింది, బిడ్డలు ఎలా వచ్చారని. అదే మనకు అనుమానం లేకుండా ఇక్కడ భృగు చెప్పాడు. పరమ నీచుడు పెళ్ళాం బిడ్డలు తిన్నాక వీడికి ఆ అడవిలో ఒక బోయద దొరికిందిటండి. బోయదాన్ని పెళ్లి చేసుకున్నట్ట. ఆ బోయదాని వల్ల వాడికి కొంతమంది మళ్ళీ పిల్లలు పుట్టారు. అసలు పెళ్ళాం చచ్చింది, ఇప్పుడు కొసర పెళ్ళాం
ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటారుగా. ఈ బోయ స్త్రీతో కలిసే వీడు తాగాడు తిరిగాడు. వాళ్ళు ఇప్పుడు వీడు కూడా చేరారట. వాళ్ళు ఏం చేశారనమాట, నేను పాత భార్య అయితే చాలా గొప్పది, ఆ భార్య అయితే పొరపాట్లు కూడా దొంగతనం చేసేది కాదు, ఆ పిల్లలైతే ఏమనేవారు కాదు, ఇది పుట్టుకతోటే జంతు మాంసం తినే స్త్రీ, అందువల్ల ఈ డబ్బు పుచ్చుని ఓ రోజున పిల్లలతో పాటు పారిపోయింది. అప్పుడు అనుకున్నాడు ఆయన, అవును ఒకప్పుడు మహాత్మురాలికి ద్రోహం చేశాను, ఆ తర్వాత వ్యసనాలకు గురి ఒక క్షుద్రురాలు తీసుకున్నాను, ఈ క్షుద్రులు ఈ డబ్బు పట్టుకుపోయారులే, ఇది కూడా కొంత పాపంలో ప్రాయశ్చిత్తం అనుకున్నాడు వీడు. ఆ తర్వాత మొత్తం మీద ఉన్న డబ్బుతోటి ఆలయం పూర్తి చేశాడు. దైవానుగ్రహం వీడికి కొంత ఉన్నది, ఎంత పాపాత్ముడైనా మొత్తం మీద గణేశ్వరుడి ఆలయం పూర్తి చేశాడు. అలా ఆలయం పూర్తయ్యి లోపల విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయగానే వీడు ఆయువు తీరిపోయింది. పంచత్వం త్యాగతో భవాన్, ఇదంతా భృగువు చెప్తున్నాడు. నువ్వు చేసిన పాపాలన్నీ నీకవు, అసలు ఒరిజినల్ భార్యను చంపావు, పిల్లల్ని చంపావు, నరమాంసం తిన్నావు, ఇంకా ఎన్నో చేసావు, దొంగతనాలు చేసావు, బోయిదాన్ని కట్టుకున్నావు, దానివల్ల పిల్లల్ని కన్నావు, వాడు నిన్ను మోసం చేసి డబ్బు పట్టుకుపోయారు. అయినప్పటికీ ఆలయం మాత్రం నీ వల్ల పూర్తయ్యింది, ప్రతిష్ఠ పూర్తయ్యింది. అలా ప్రతిష్ఠ పూర్తయిన తర్వాత ఆనందంతో ప్రదక్షిణ చేస్తూ ఉండగా ప్రాణం పోయింది, చచ్చిపోయావు. అప్పుడు యమదూతలు అక్కడికి వచ్చారు, కొరడాలతో కొట్టి నిన్ను ఒక యాతనా శరీరంలో ప్రవేశపెట్టారు, నిన్ను చీల్చి చెండాడుతూ యముడి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు యముడు చిత్రగుప్తుణ్ణి వీడెవడు, ఎందుకు కొట్టుతూ ఇక్కడికి తీసుకొచ్చారని అడిగట. ఏవం నేతస్తు తైర్దోతై చిత్రగుప్త యమాంతికే యమేన పుష్ట కిం పుణ్యం వతభోక్యసి పాతకం. చిత్రగుప్త వీడు ఏమేం చేశాడని అడగ్గా వీడి పాపాలన్నీ ఏకరువు పెట్టట. యముడికి మతిపోయింది, అయ్య బాబోయ్ వినలేకపోతున్నాను, అన్నీ పాపాలైనా వీడు చేసిందంటే పాపాలే కాదండోయ్, ఆ తర్వాత పుణ్యం కూడా చేశాడు. వీడి దగ్గరకు ఒక రోజున కొంతమంది బ్రాహ్మణులు వచ్చి జీర్ణమైపోతున్న ఆలయాన్ని ఉద్ధరించమనగానే వెంటనే ఆలయాన్ని పునరుద్ధరించాడు. పరమ పవిత్రమైన గణేశాలయంలో గణేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి తెచ్చాడు అనగానే వెంటనే యమధర్మరాజు గారు అన్నాడు, నువ్వు మహాపాపాలు చేసావు, పాపాలు పక్కన పెట్టాం, పుణ్యం ఒక పక్కన పెట్టాం, పాపాలు అనుభవించాలి, నువ్వు పుణ్యం అనుభవించాలి. పుణ్యం ముందు అనుభవిస్తావా పాపం ముందు అనుభవిస్తావా అని అడిగట. పాపాలు అనుభవించిన తర్వాత పుణ్యం అనుభవిస్తావా, పుణ్యం అనుభవించాక పాపం అనుభవిస్తావా అనగానే వీడన్నాడు, పాపాలు అనుభవించడానికి చాలా కాలం పడుతుందంటారు, నాకు భయంగా ఉందండి బాబు, ఆ పుణ్యమే ముందు అనుభవిస్తానన్నట్ట. అయితే భూలోకంలో సౌరాష్ట్ర దేశంలో సోమకాంతుడనే మహారాజుగా మారి నీ పుణ్యాన్ని అనుభవించు, మహారాజుగా అనుభవించు. గణేశ్వరుడు ఆలయాన్ని నిర్మాణం చేసిన పుణ్యం వల్ల రాజు అయి పుట్టు, బంగారం లాంటి భార్య లభిస్తుంది నీకు. ఆ పుణ్యం క్షీణం అయిపోయాక ఇక అక్కడి నుంచి నీ పాపాలు నిన్ను పట్టుకుంటాయి అని నిన్ను భూమి మీదకు తోసేశాడు. తతః సౌరాష్ట్రదేశేత్వం రాజత్వేన వినిర్మిత. ఆ పుణ్యం వల్ల గణేశాలయాన్ని నిర్మాణం చేసిన పుణ్యం వల్ల సౌరాష్ట్ర దేశంలో రాజుగా పుట్టావు, సోమకాంతుడని నీకు పేరు వచ్చింది. ఆ జన్మలో చేసిన పుణ్యం అనుభవించేశావు. ఇక ఆ తర్వాత బ్రహ్మహత్య, శిశుహత్య, నరహంస, ఒకటేమిటి ఈ హింసలన్నీ ఇప్పుడు ఈ రోగ రూపంలో పట్టుకున్నాయి. ఇవి ఇప్పట్లో నిన్ను వదలవు. 5000 జన్మలు ఇలా మానవ జన్మెత్తి రోగాలు అనుభవిస్తావు, ఆ తర్వాత జంతు జన్మెత్తుతావు. అలా 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 ఎప్పటికో కొన్ని వేల జన్మలు అయ్యాక మళ్ళీ పాప ప్రాయశ్చిత్తం అయ్యాక ఏదో మానవుడిగా మళ్ళీ పుడతావు. నీ అదృష్టం. ఇన్ని పాపాల్లో కూడా మరణ సమయంలో గణేశ్వరుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన విషయం గుర్తుకు తెచ్చుకున్నట్టండోయ్. నేను గణేశుడిని ప్రతిష్ఠించాను, పోతున్నప్పుడు ఆ గణేశ్వరుడే నాకు దిక్కు అనుకున్నాడు. ఆ పుణ్యం వల్ల ఏమైంది, బంగారం లాంటి భార్య లభించింది. ఆ భార్య వల్ల నా కుమారుడు చవనుడు నీకు దర్శనమిచ్చాడు. నీ భార్య ఉత్తమురాలు కాకపోతే నీకు చవన దర్శనం అయ్యేది కాదు. చవనుడి దర్శనమే కాకపోతే నా దగ్గరకు వచ్చేవాడివి కాదు. ఇది నీ పూర్వకర్మ అనగానే మహాత్మా తెలియక ఇన్ని పాపాలు చేశానా అనుకున్నాడు. మళ్ళీ వాడికి అనుమానం వచ్చింది టండోయ్, ఈ భృగు మహర్షి ఏమన్నా నాటకాలు ఆడుతున్నాడు అనుకున్నట్ట. నాకు ఈ 32వ శ్లోకం చదివాను మీకోసం. పురాణం చెప్పాలంటే ఒకసారి చదవాలి కదా. తద్వాక్యే సంశయాపన్న
ఆసీదస్మేవ నిష్ట్రియ. భృగువు ఇలా చెప్పగానే వీడికి మతిపోయింది. నేను పూర్వజన్మలో ఇన్ని పాపాలు చేశానా, ఇది నిజమేనా అని భృగువు యొక్క మాటల్ని శంకించాట, గురువుగారిని శంకించాడు. ఈ శ్లోకం అర్థమవుతుందా మీకు? తద్వాక్యే సంశయాపన్న అంటే భృగువు యొక్క మాటల ఎడల ఆయనకి సంశయం వచ్చింది. ఎవరైనా నువ్వు పాపాత్ముడు అంటే నమ్ముతారా? ఇప్పుడు మీ అందరూ పుణ్యాత్ములు అంటే ఒప్పుకుంటారు, కానీ ఏమండోయ్ మీ పూర్వజన్మలో ఇలాంటి వాళ్ళు మీరు అన్నానంటే ఇలా చెప్పొచ్చాడని గురువుగారి దగ్గర వెళ్ళి పురాణానికి రారు. అందుకని చచ్చినట్టు పొగడాల్సి వస్తుంది. ఆహా, పూర్వజన్మలో 32,000 జన్మల్లో పారసారథి గారు గురువుగారి సేవ చేసి ఆ పుణ్యం వల్ల ఇలా పుట్టారంటే అని మళ్ళీ రేపు పురాణానికి వస్తారు, కానీ పూర్వజన్మలో గురువుగారి యొక్క డబ్బులు ఎత్తుకుపోయారని చెప్పారంటే మళ్ళీ పొరపాటు పురాణానికి రారు. అవునా? అలా చెప్పకూడదు. అంటే మళ్ళీ అలానే కాదు, ఏదో ఆయన పేరు ఎత్తానని మళ్ళీ రేపు పొద్దున పూర్వజన్మలో పాపాలు సుమా. ఎందుకు చెబుతున్నానంటే, నేను పూర్వజన్మ ఇలా ఉంటుంది అని చెబితే నమ్మలేకపోయాడు ఆయన. సంశయం దథౌ, బాగా అనుమానం పొందట. అప్పుడు జరిగిందండి. భృగు అంటే ఎవరు? విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం నుంచి పుట్టినవాడు, బ్రహ్మమానసపుత్రుడిగా 2వ జన్మ ఎత్తినవాడు, మహాతపస్యాలి, నిరంతరం గణేశ్వరుణ్ణి ఉపాసన చేసేవాడు. అటువంటి వాడు నీ పూర్వజన్మ ఇది అని చెబితే ఈయన సందేహించగానే అక్కడికి ఎక్కడి నుంచో లక్షల పక్షులు వచ్చేసేటండి. ఎక్కడి నుంచి వచ్చాయని అడగరే, తస్యాంగాత్, ఆయన శరీరంలోంచి పుట్టుకొచ్చేసేట, ఆయన అవయవాల్లో నుంచి. పక్షిణో భృశం, ఒక పక్షి కాదు, రకరకాల లక్షల పక్షులు ఆయన శరీరంలో రోమం నుంచి బయటకు వచ్చి ఈయన మీద పడి కాచ్ బీచ్ కూచ్ బాచ్ అని అలాంటి అరుపులు అరుచుకుంటూ వచ్చి ముక్కులతో పొడిచి చీల్చేయడం మొదలుపెట్టాయి. నానావర్ణాకృతిధరా బభక్షు నృపతిం తదా, రకరకాల రంగుల్లో ఎర్రగా, తెల్లగా, నల్లగా, పసుపచ్చ రంగులో, ఆకుపచ్చ రంగులో, పిచ్చపిచ్చ రంగుల్లో ఉన్న వేలాది లక్షలాది పక్షులు ఆయన శరీరం నుంచి పుట్టి ముక్కులతో పొడిచి ఆయన చర్మాన్ని తినేయడం మొదలుపెట్టాయి. దాంతో ఈయన మాంసం బయటకు వచ్చేసింది. బాబోయ్ బాబోయ్ అని ఏడ్చేశాడు. మహాత్మా భృగు మహర్షి, నీ సన్నిధానంలో నాకీ కర్మ ఏమిటన్నట్ట. కర్మగాకేమిటి, నేను నీ పూర్వజన్మ రహస్యం ఇదిరా అని చెబితే నన్ను శంకిస్తావా అనగానే, ఇది కూడా నా కర్మేనండి, రక్షించండి అన్నట్ట. ఈ శంక ఇంకెప్పుడూ పొందను, నిన్ను పట్టుకుంటున్నాను, నీ సన్నిధిలో నాకు ఈ కష్టం ఏమిటన్నాడు ఆయన. ఈసారి ఎప్పుడైనా మీ గురువుగారు ఏదైనా చెబితే అలాగే సందేహించండి, తగిన శిక్ష ఎప్పుడోకప్పుడు వస్తుంది. అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. అందుకే గురువుగారు చెప్పారంటే చెయ్యాలి. గురువాక్యంతు కర్తవ్యం. ఇక రెండో అనుమానం చేయకూడదు. మీరేం చెప్పినా సరే నేను ఇలాగే అనుకుంటున్నానండి అంటే దానికి తగిన భయంకరమైన శిక్ష ఎవడైనా పొందవలసినదే. కాకపోతే అదృష్టవశాత్తు వెంటనే నేనేం చేశాడు, రక్షించు అనగానే హుం అన్నట్ట. మమ హుంకారమాత్రేణ గమిష్యంతి ద్విజాయమే, ఈ ద్విజాహ పక్షులు నా హుంకారంతో తొలగిస్తున్నాను అని వెంటనే వాటికేసి చూసి ఆయన హుం అన్నాడు. హుం అనగానే ఆ పక్షులని భస్మం అయిపోయేటండి ఒక క్షణంలో. కష్టం వచ్చింది కానీ కష్టం క్షణంలో తొలగిపోయింది. మళ్ళీ పూర్వంలాగే ఆ కుష్ఠరోగంతో ఉన్న చర్మము అది వచ్చేసాయి. అంతేగాని మాంసం బయటికి పొడుచుకు రాకుండా ఎంతో పూర్వం ఈ భృగువు దగ్గరకు వచ్చినప్పుడు అతని చర్మం ఎలా ఉందో అలాగే అయిపోయింది. పూర్తిగా రోగం తగ్గలేదు కానీ కొత్త కష్టం తొలగిపోయింది. అప్పుడు ఏడ్చి కాళ్ళు పట్టుకుని, మహాత్మా కష్టంలో కష్టం, కష్టంలో కష్టం అన్నట్టుగా ఉంది నా బతుకు. మీరు నా పూర్వజన్మ రహస్యం చెబితే శంకించి కొత్త కష్టం తెచ్చుకున్నాను, ఇక నాకేం మార్గం లేదా, ఈ పాపం పోదా అన్నట్ట. పోకపోవటమే పోతుంది, అన్నిటికీ పోతాయి, ప్రతిదానికి ప్రాయశ్చిత్తం ఉంది. కాకపోతే ఒక క్షణకాలం నేను కూడా నా ఇష్టదేవత గణపతిని అడిగి నీకు ఏమి చేస్తే ఈ పాపం తొలగుతుందో తెలుసుకుంటాను అని ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. తతో భృగు క్షణం ధ్యాత్వా పునః తం ప్రాహ భూపతిం అత్యంత విహ్వలో దుఃఖం వినీక్ష్యత్ తత్పూర్వ కర్మజం. భృగు మహర్షి ఒక్క క్షణకాలం ధ్యానంలోకి వెళ్ళాడు. ఆ తర్వాత కళ్ళు తెరచి మహారాజుతో ఇలా అన్నాడు, పరమ దుఃఖంతో ఉన్న మహారాజా, నీ పాపానికి ప్రాయశ్చిత్తం నాకు తెలిసింది.
ఇటువంటి రోగాలు ఏ రోగాలైనా తొలగి విఘ్నములు తొలగి శుభం పొందడానికి నీకొక్కే మార్గం ఉన్నది. గణేశస్య పురాణం త్వం శ్రోష్యసే యది సత్వరం తదైవ మోక్ష్యసే దుఃఖసాగరాన్నాస్త్యత్ర సంశయః. గణేశ పురాణం అనే ఒక గొప్ప పురాణం ఉన్నది. ఆ పురాణమును సంకల్పం చెప్పుకొని శ్రద్ధతో విను. ఈ పురాణం పూర్తిగా శ్రద్ధతో వింటే ఈ రోగం పోతుంది, దుఃఖం తొలగిపోతుంది, నీ పూర్వజన్మల్లో సమస్త పాపాలు ఏమేం చేసావో అవన్నీ పోతాయి, పూర్వం నీవు చేసిన సకల పాపాలు పోతాయి. నా అత్ర సంశయ, ఇందులో ఏ సందేహం లేదు, దెర్ ఈజ్ నో డౌట్ ఇన్ ఇట్ అని పలికాడు. అసలు పురాణం వినడానికి ఇక్కడ కూర్చోవడానికి ఓపిక లేదు ఇప్పుడు ఈయనకి. పురాణం వింటే పాపం పోతుందండి, కానీ వీడు రోగిష్టాడు కదా, ఎంతసేపు కూర్చుంటాడు? రోగం లేనివాడు కూడా కూర్చోలేక పైసాలు బయటికి లోపలికి తిరుగుతున్నామే. అటువంటిది మామూలు వాడు వినడమే కష్టమైతే కుష్ఠరోగి రోజు ఓ 2-3 గంటలు కూర్చుని పురాణం ఏం వింటాడు? అవునా? అప్పుడు నేను ఎలా వినగలను? వింటే పాపం పోతుంది, వినడానికి ఓపిక లేదు. దీనికి ఏదైనా మార్గం చెప్పవా స్వామి అన్నట్ట. చెబుతున్నాను, కంగారు పడకనాయనా అని వెంటనే ఆయన ఏం చేశాడు? ఇత్యుక్త్వా తం గణేశస్య నామ 800 గణేశ్వరుడికి 108 నామాలు, అష్టోత్తర శతనామాలు ఉన్నాయి. అవి వినాయక చతుర్థి పుస్తకంలో ఉంటాయి, చూశారు కదా. వినాయక చతుర్థి అని ఒక పూజ చేసుకుంటున్న పుణ్యాత్ములు ఎవరైనా ఉంటే చేయొత్తండి, బ్రహ్మాండం. ఆ 108 నామాలు చాలా గొప్పవి. ఎంత గొప్పవంటే ఆ నామములను ఇప్పుడు భృగు మహర్షి చదివాడు. చదివి చేతులకు కాసి నీళ్లు తీసుకున్నట్ట. వినండి జాగ్రత్తగా. నామ 800 జప్త్వా జలం మంత్రయత్వ శిషేచ నృపతింతదా. 108 నామాలు చదువుతున్నంతసేపు చేతిలో నీళ్ళు అలా పట్టుకున్నాడు. 108 నామాలు అయిపోయాక ఓం గణానాన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేద సాధనం అని పలికి ఈ నీళ్లు రాజుగారి మీద చల్లాడు. ఆ నీళ్లు రాజుగారి ముక్కుల్లోకి వెళ్ళిపోయాట. తన నాసారంధ్రతో ఆయన ముక్కుల్లోకి వెళ్ళాయి. అప్పుడేమైంది? నీళ్ళు అలా పడగానే, ముక్కులోకి వెళ్ళగానే ఆ ముక్కుల్లో నుంచి నల్లని ఒక పురుషుడు బొటన వేలంత వాడు బయటకు వచ్చాడు. ముందు బొటన వేలంత పురుషుడు ముక్కులోంచి వచ్చాడు. నేల మీద పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? నేల మీద పడ్డాడు. ఆ ముక్కులోంచి వచ్చి ప్రాపతత్ భూమౌ, భూమి మీద పడ్డాడు. పడ్డంతో సప్తతాళ ప్రమాణోభూత్ వ్యాధితాస్యో భయంకర. 7 తాడి చెట్ల పొడుగు అయిపోయేటంగా. ఇంత బొటన వేలంత నల్లని పురుషుడు ముక్కులోంచి బయటకు వచ్చి చూస్తూ ఉండగా 7 తాడి చెట్లు, ఒక తాడి చెట్టు మీద మరొక తాడి చెట్టు పొడుగ్గా పెడితే ఎంత పొడుగు ఉంటుందో అంత పొడుగు. ఆలోచించడం, ఒక తాడి చెట్టే చాలా పొడుగు. 7 తాడి చెట్ల ప్రమాణ శరీరం ధరించాడు. నల్లగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, దృఢంగా ఉన్నాడు, పొట్టతో ఉన్నాడు. వాడికి మేసములు మర్రి ఊడల్లో వెళ్లాడుతున్నాయట. ఇక గడ్డం చెప్పేక్కర్లా, బవిరిగడ్డం. కరాళ జఫహ, భయంకరమైన వంకర టెంకరగా ఉన్న నల్లని నాలుకోటు ఉన్నది వాడికి. రక్తాస్య, నోరంతా ఎర్రగా ఉన్నది. చేతులు దీర్ఘబాహు, జటాధర, జడలు ధరించాడు, అట్లగట్టిన జడలు. వాడి కళ్ళల్లోంచి నిప్పు కణాలు బయటకు వస్తున్నాయేమో అన్నంత ఎర్రగా ఉన్నాయి కళ్ళు. కొంతమంది కళ్ళు చూడండి నిప్పుల్లో ఉంటాయి, చింత నిప్పుల్లా. తాగుబోతాడని అడిగితే చెప్తారు, ఆ కళ్ళ నిప్పులు అలా ఉంటాయి. అలా ఉన్నాయి వాడి కళ్ళు. శరీరంలోంచి నెత్తురు అలా కారుతూనే ఉంది, ఏం తినొచ్చాడో కానీ. వాడు చేతిలో శూలం కూడా ఉంది. మహర్షి, నీవిక్కడ లేకపోతే ఈ దుర్మార్గుని ఇప్పటికే చంపేవాణ్ణి. నేను వీడి శరీరాన్ని ఆవహించిన మహాపాపస్వరూపిణి. బ్రహ్మహత్య, స్త్రీహత్య, శిశుహత్య, ఇలాంటి సకల హత్యాపాపాలు నేనే. అన్ని పాపములు కలగాపులగమైన నేను వీడిని పట్టుకుని ఉన్నాను, వీడి శరీరంలో ఉన్నాను. నువ్వు మంత్రజలం, గణేశ్వర అష్టోత్తర శతనామములు చదవగా వచ్చిన మంత్రజలం ఈయన మీద చల్లగానే ఆ శరీరంలో ఉండలేక బయటకు వచ్చేసాను. కానీ నాకు ఇప్పుడు ఆహారం కావాలి. వీడి
శరీరాన్ని పట్టుకోకపోతే ఎవడో ఒకటి పట్టుకోవాలి, నాకేదో ఒక మార్గం చూపించు, నేను ఎవడో ఒకటి పట్టుకోకపోతే బతకలేను, అలా బతకపోతే లోకాలన్నింటినీ మింగేస్తాను, నాకేమిటి దారి అన్నట్ట. పాపాత్ముడు ఎప్పుడూ కూడా ఆ పాపాలు అనుభవించాలి. వాడి శరీరం నుంచి పాపం బయటకు వస్తే అది ఎవడో ఒకటి పట్టుకోవాలి, లేదా అది బూడిదైనా అవ్వాలి. బూడిదవ్వడానికి తగిన పుణ్యం ఇంకా వీడు చేయలేదు. వీడు ఇంకా గణేశ పురాణం వింటే పాపం బూడిదయ్యేది, పురాణం వినలేదు కదా. కాబట్టి ఇప్పుడు టెంపరీగా ఈ పాపం ఎవరిని పట్టుకోవాలి అనగా ఆయన ఏం చేశాడు, ఈ పక్కన ఒక ఎండిపోయిన మామిడి చెట్టు ఉంది. ఈ మామిడి చెట్టు చాలా కాలం క్రితం ఎందుకో కారణం చేత ఎండిపోయింది. ఆ చెట్టును ఆవహించుకో, కొద్ది రోజులు పోయిన తర్వాత నిన్ను నేను భస్మం చేస్తాను, అప్పుడు నువ్వు తిరిగి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోదువు కానీ అన్నట్ట. అప్పటిదాకా నాకు ఆకలేస్తేను అన్నాడు. ఎక్కువ మాట్లాడేమంటే ఇప్పుడే బూడిచ్చేస్తాను, వెకిలి వేషాలు వేయకుండా వెళ్ళి ఆ మామిడి చెట్టు పట్టుకో అన్నాడు భృగువు. భృగు గారి దెబ్బకి హడిలిపోయి వెళ్ళి ఆ మామిడి చెట్టు పట్టుకోగానే ఆ నల్లగా ఎండి ఉన్న మామిడి చెట్టు భస్మం అయిపోయింది, వెంటనే బూడిదైపోయింది అంతే. ఇప్పుడు వాడు ఏమన్నాడు, చెట్టు మీద కూర్చోమన్నారు, చెట్టే బూడిదైపోతే నేనేమైపోయానండి అంటే, ఒరి గాడిద, ఆ బూడిదలోనే అదృశ్య రూపంతో ఉండు, ఎక్కువ మాట్లాడకు, ఇది నా శక్తి అన్నట్ట. పాపం వాడు ఆ పాపిష్టివాడు, ఏది పాపస్వరూపుడు, ఆ బూడిదలో జాగ్రత్తగా దాక్కున్నాడు. అలాగే అందులో ఉండి ఎంతకాలం ఉండరండి అన్నట్ట. వీడి పాపం పోయేదాకా, వీడి పాప ప్రాయశ్చిత్తం అయ్యేదాకా ఆ బూడిదలో పడి ఉండరా ఆటగాడిదే అని ఆ పాపాత్ముడిని, పాప శరీరాన్ని అందులో నిక్షిప్తం చేశాడు. అందుకనే అలాంటి గురువులు కావాలి మనకి, అంత తపశ్శక్తి కలిగిన వాళ్ళని పట్టుకోవాలి మనం. ఇప్పుడు మహారాజు గారి శరీరం ఒక్క క్షణకాలం ఆశ్చర్యానికి గురయ్యింది. ఎందుకో తెలిసినా, ఈ పాపాత్ముడు అలా బయటకు వచ్చి ఆ చెట్టుని పట్టుకొని, చెట్టు బూడిదయ్యాక బూడిదలో దాక్కోగానే రాజుగారి శరీరం మళ్ళీ పూర్వం ఎలా ఉందో అలా మారిపోయింది. లోపల పాపం బయటకు వచ్చేసిందిగా. రాజుగా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు ఎలా ఉన్నాడో అలా అయిపోయాట. అమ్మయ్య, నా శరీరం అంతా ఆరోగ్యవంతం అయ్యింది, ఇప్పుడు నేను పురాణం వింటానండి. పురాణం వినడానికి కావలసిన ఆరోగ్యం మీరు ఇచ్చారనగానే, మహారాజా ఇక్కడే నువ్వు జాగ్రత్తగా ఉండాలి, టెంపరీగా నీ పాపాన్ని అందులో పెట్టాను, నువ్వు పురాణం శ్రద్ధగా వినాలి. వినకపోతే ఏదో క్షణంలో ఆ పాపం నేను పట్టుకుంటే ఈసారి నేను కాపాడలేను. కాబట్టి పురాణం వింటున్నంతసేపు సెల్ ఫోన్ కట్టేయి, తలుపులు డబా డబా తీయకు, అత్యంత శ్రద్ధతో ఇక్కడే కూర్చుని విను. నీ పాపం పోయినట్టుగా ఎలా తెలుస్తుందో తెలుసా నీకు? నీవు పురాణం వింటూ ఉంటే రోజు రోజుకి ఈ బూడిదలో మార్పు వస్తుంది. మొదటి రోజు బూడిద కాస్త వేరుగా మారుతుంది, రెండో రోజు కాండం అవుతుంది, మూడో రోజు మొదలవుతుంది, నాలుగో రోజు కొమ్మలు వస్తాయి, ఐదో రోజు ఆకులు వస్తాయి. ఇలా 10 రోజుల పాటు ఈ పురాణం వింటే ఈ చెట్టు పూర్తిగా పచ్చగా మారిపోయి ఆకులతో, పుష్పాలతో, ఫలాలతో నిండిపోతుంది. ఎండి బూడిదైపోయిన ఈ చెట్టు ఫల పుష్పభరితమైన మామిడి చెట్టుగా మారిందా, నీ పాపాలన్నీ భస్మం అయిపోయినట్టే. ఈ పాపం యమలోకానికి వెళ్ళిపోయి ఇంకో పాపాత్ముడిని పట్టుకుంటుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకవేళ ఈ చెట్టు అలా మారలేదనుకో, మళ్ళీ ఆ పాపం నిన్నే పట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు నీ చేతిలో ఉంది గోల్. అంటే నువ్వు శ్రద్ధగా వినాలి. మొదటి రోజు శ్రద్ధగా వింటే వేళ్ళు తయారవుతాయి, ఆ తర్వాత అక్కడేదో మొదలు, ఆ తర్వాత కాండం, ఆ తర్వాత కొమ్మలు, ఆ తర్వాత ఆకులు, తర్వాత పుష్పాలు, ఇలా క్రమక్రమంగా శాఖోపశాఖలు అవుతూ ఈ చెట్టు అద్భుతంగా తయారవ్వాలి. అప్పుడు నువ్వు పుణ్యాత్ముడు అవుతావు. శ్రద్ధగా వింటావా అంటే, వినకుండా ఏం చేస్తానండి బాబు, ఇప్పటికే మహాపాపాత్ముడిని నానాయాతన అనుభవించాను, మీ దయవల్ల ఇప్పుడు నా శరీరం నాకు వచ్చింది, ఈ శరీరంతో పూర్తిగా శ్రద్ధగా గణేశ కథ వింటాను అన్నట్ట. చెప్పాగా నేను గణేశ పురాణం మొదలు పెడతాను, విన్నంతకాలం శ్రద్ధగా వినాలి అన్నాడు. ఇప్పుడు దీన్ని బట్టి మీరు కూడా ఏం చేయాలన్నమాట, ఆయన ఎలా విన్నాడో అలా వింటే, ఆయనకంటే పాపాలు ఉన్నాయి కాబట్టి కొంచెం యాతన పడ్డాడు, మీకు అంత పాపాలు లేవు కనుక అన్ని శుభాలే కలుగుతాయి. ఇప్పుడు రాజుగారు అడిగాడు, గణేశస్య పురాణం ఎన్న దృష్టం నచవైశ్రుతం. నేను ఇప్పుడు అసలు గణేశ పురాణం ఉందని కూడా వినలేదు, ఈ కథలు వినలేదు, తెలుసుకోలేదు. ఈ పురాణం ఎవరు రాశారు, ఎవరికి చెప్పారు, ఏమేమి విశేషాలు ఉంటాయో నువ్వు చెబితే
అత్యంత నిష్ఠతో వింటాను, గురుదేవా నన్ను అనుగ్రహించు అనగా అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడనమాట. ఇది గణేశ పురాణం యొక్క ఆరంభ ఘట్టం. మీ అదృష్టవశాత్తు 2 రోజులు శ్రద్ధగా విన్నారు. మనం కూడా ఈ పురాణం 10 రోజులే చెప్పుకుంటున్నాం. ఇందులో చెప్పినట్టుగా 10 రోజులు. ఇందులో వీలున్నంత వరకు కూడా మనస్సు లగ్నం చేసి మీరు వినండి, సకల శుభాలు పొందండి. ఈ ప్రవచన మండపం గణేశ పురాణంతో మొదలవుతున్నది. ఇంతవరకు ఏ మండపం అలా మొదలవలా. ఏవేవో పురాణాలు చెప్పాం కానీ నేను ఇంతవరకు ఏ మండపంలోనూ చాలా చోట్ల చూశాను. ఇక్కడే గణేశ పురాణంతో మన ప్రవచన మండపం మొదలవుతుంది కనుక మనకు అన్ని శుభాలు కలుగుతాయని, అందరికీ అనారోగ్యాలు తొలగి ఆరోగ్యవంతులు అవుతారని, మనశ్శాంతి లభిస్తుందని అనుకుందాం. కొందరు ప్రత్యక్షంగా వింటున్నారు, యూట్యూబ్లో పరోక్షంగా చాలామంది వింటున్నారు, 1000 మంది. వాళ్ళకు కూడా శుభాలు కలుగుగాక. ఈ ప్రాంతమంతా పరమ పవిత్రమైన అమ్మవారి మణిద్వీపంగా మారిపోగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.